నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులమ్మా. అయితే ఎప్పటిలా ఇంటర్వ్యూ ఉండదేమో బహుశా. ఎప్పటిలా ఇంటర్వ్యూ ఉండదేమో, ఎప్పటిలా ఏమీ ఉండదేమో, కానీ నేనెప్పుడు ఒకేలా ఉంటా. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా. ఎలా అన్నా సరే నువ్వు నిజమే అడుగు, నేను నిజమే చెప్తా. ఉన్నది ఉన్నట్టు నువ్వు అడుగు, ఉన్నది ఉన్నట్టు నేను చెప్తా. ఏది కత్తిరించకూడదు. తప్పకుండా. అయితే మీరు జనవరి చివరి వారంలో ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. మీరు చెప్పిందే జరిగింది, బీజేపీ విన్ అయింది. ఏంటి, ఎలా చెప్పగలిగారు? ప్రతి ఎలక్షన్కి ముందు ఎలా అయితే చెప్తానో అలానే చెప్పాను. నేను అప్పుడు మన మాంజమంలోనే ఒక ఇలాంటి భాషణలోనే ఢిల్లీ నుంచి కూడా వస్తుంటారమ్మా, నన్ను కలుస్తుంటారని నీతో కూడా సంభాషించాను. కేజ్రీవాల్ తాలూకా కొంతమంది వచ్చారు, కలిశారు, మాట్లాడారు అని నీతో కూడా ముచ్చటిచ్చాను. అప్పుడు నేను అప్పుడే చెప్పాను. అంటే ఏంటి, కేసుల్లో ఇరుక్కున్నారని గెలవరా అంటే కాదు, యోగం అయిపోయింది, లేదు ఇంకా లేదు. ఇంకా కేజ్రీవాల్కి యోగం అనేది లేదు. చీఫ్ మినిస్టర్ ఇంకా అసలు లేదు. ఇంకొక 11 సంవత్సరాల వరకు జైలుకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. జైలుకు వెళ్ళే అవకాశం ఉంది, అది రాకుండా జాగ్రత్త పడితే చాలు. కానీ ఇప్పట్లో లేదమ్మా. ఇంకా అయితే నేను అదే చెప్పా, లేదు రాదు, అయిపోయింది. ఎన్నొస్తాయి, ఎన్నొచ్చినా ఏకపక్ష నిర్ణయంగా బీజేపీ ఉంటుంది. ఎవరి మీద ఆధారపడదు. ఏకపక్ష నిర్ణయం తుడిచిపెట్టుకుపోతుంది మిగతావన్నీ కూడా అని చెప్పా. ఆ తర్వాత అదే రిజల్ట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ అడగడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ మనుగడ ఏంటి మరి? అమ్మ ఇది కూడా చెప్పాగా, కాంగ్రెస్ లో 10-11 మంది బయటకు వస్తారు అంటే ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పా. నవంబర్ నుంచి మినిమం 13 నెలలు, మాక్సిమం 16 నెలలు కాంగ్రెస్కి తెలంగాణలో ఇబ్బంది సమయం ఉంటుంది అని చెప్పా. అదే జరుగుతోంది. గొడవలు, కుమ్ములాటలు, కొట్లాటలు, మీటింగ్లు, హైకమాండ్లు, రేవంత్ రెడ్డి యొక్క పర్యటనలు అయితే విపరీతం. సో ఇవన్నీ ఆనాడే చెప్పా, ఇప్పుడు అవే జరుగుతున్నాయి. కాంగ్రెస్కి కొంచెం ఇబ్బంది. అదే రేవంత్ రెడ్డికి అనబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్థితి గతి అంతా కూడా ఇప్పుడు కొంత ఇబ్బంది సమయం కాబట్టి ఇలాంటివి ఈ హామీలు కానీ ఇంకోటి కానీ వీటి మీద ప్రభావం తగ్గి వీటి మీద ప్రభావం పెరుగుతుంది. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే, తప్పదు. అయితే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన కాంగ్రెస్ తరఫు నుంచి ఆయన దిగిపోతారు, ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండరు అని అనేసి అని అంటూ ఉన్నారు కదా, అలాంటిది ఏదైనా జరుగుతుంది? ఇప్పుడు ఒకటమ్మా, కష్టకాలం వచ్చింది, ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విధానంలో నిర్ణయం తీసుకునేది ఢిల్లీ వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో కాదు. బీఆర్ఎస్లో నిర్ణయం ఎవరు తీసుకుంటారు? లోకల్గా తీసుకుంటారు. టీడీపీలో ఎవరు తీసుకుంటారు? లోకల్గా తీసుకుంటారు. అవునా? బీజేపీ సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. కానీ కాంగ్రెస్లో భారతావనిలో కాంగ్రెస్కి సంబంధించినది ఏదైనా కూడా ఢిల్లీలోనే తీసుకుంటారు. ఇప్పుడు యోగం బాగాలేదు, ఏమైనా జరగచ్చు. నిర్ణయం అక్కడ జరుగుతుంది, ఇక్కడ కాదు. నేను ముందే చెప్పా, ఏది లాస్ట్ మన మాంజమంలో 10-11 మన మాంజమంలో గుర్తులేదు, పేరు గుర్తులేదు, మీరు చూసుకోవచ్చు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పి చావను, నాకు అవసరం కూడా లేదు. 10 నుంచి 11 మంది ఖచ్చితంగా హైలైట్ అవుతారు. వాళ్ళు అనవసరమైన మాటలకి లోన్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. వాళ్ళ వల్ల మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తలనొప్పి ఉంటుంది అన్న, జరిగిందిగా. హైడ్రా వల్ల తలకాయ నొప్పి ఉంటుంది అని అన్న, జరిగిందిగా. ఏదైనా ఏది చెప్పానో అదే జరుగుతోంది, కానీ కొత్తగా ఏం జరిగి చావట్లేదుగా. ఇక ఇందులో నేను చెప్పేదే ఉంది. కష్టకాలం మాత్రం నవంబరు, డిసెంబరు, జనవరి, ఇది ఫిబ్రవరి, ఇంకా దగ్గర కనీసం అధమ పక్షం 11 నెలలు ఉంది. ఈ 11 నెలల్లో క్యాబినెట్ విస్తరణ మారుతుందా, కొత్త మంత్రులు వచ్చి పాత వాళ్ళు పోతారా, లేక కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి ఉంటారా, లేక మిగతా వాళ్ళంతా పక్కకెడతారా, ఏ రకంగా చూసుకున్నా చాలా మార్పులు చేర్పులు అవుతాయి. బుజ్జగింపులు ఉంటాయి, ఫిరాయింపులు ఉంటాయి, అక్కర్లేని మాటలు ఉంటాయి, అనవసరమైన విషయాలు ఉంటాయి. రైట్. అయితే జగన్ గురించి ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? జగన్ భవిష్యత్తు ఏంటి? ఏమో, మళ్ళీ మరో లీడర్ సినిమా చూస్తామేమో.
ఖచ్చితంగా చూస్తామేమో. అది 2029 కావచ్చు, లేదా 2027 కావచ్చు, లేదా 2034 కావచ్చు, మనకు అనవసరం. కానీ ఇప్పుడు వైసీపీ యొక్క స్థితిని చూసి తక్కువ అంచనా వేస్తే దానంత తప్పు ఇంకొకటి లేదు. ఎందుకు అంటే సీఎం అయ్యే యోగం ఉన్నప్పుడు అది ఎప్పుడైనా అవుతాడుగా, ఎప్పుడైనా అవుతాడు కదమ్మా. అయితే ఇప్పుడు జస్ట్ ఇది కొంచెం గ్యాప్ మటుకే అని అంటారా? గ్యాప్ ఏనమ్మా. ఇప్పుడు జగన్ ఎటువంటి వాడికి అంటే, జగన్కి ఒళ్ళు మండిందంటే బట్టలు ఉతుకునేది తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, హైదరాబాద్ తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, మేస్త్రి పని చేసేవాడి ఎమ్మెల్యే మీరు నిలబడండి రా అంటాడు, అంతే. అప్పుడు ఏం చేస్తా? ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా ఒక క్రియేటివిటీ తీసుకొస్తాడు. అదే కదా తను చేసింది. 5 ఏళ్ల పాలనలో మొదటి నుంచి చివరి దాకా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్కీమ్ని పేద బడుగు బలహీన వర్గాలకి మాత్రం అందజేశాడు. అందులో కొన్ని అమలైనాయిగా. అయితే ఇక్కడ మళ్ళీ నన్ను వైసీపీ వాడి మనిషి అనుకుంటామేమో, చచ్చినా కాదు, నేను నారసింహుడి బిడ్డని, అంతే. నా హీరో, నా డార్లింగ్ అన్ని నా నారసింహుడే, నాకు ఇంకెవరితోనూ సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, కూటమి యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, జగన్ ఒక్కడిది ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఇది ఒక్కటి ప్రజానీకం గమనించారు. అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏమంటోంది, మేము హామీలు పూర్తి చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు, స్టీల్ ప్లాంట్కి వచ్చిన డబ్బులు మేము మార్చలేము, ఒకదానికి వచ్చిన దాన్ని ఇంకో దానికి మేము ఖర్చు పెట్టము, క్లారిటీ ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2027 మార్చి తర్వాత ఏదైనా జమిలి వస్తే పరిస్థితి ఏంటి? ఎవరు గెలుస్తారు? అన్నా చెల్లెలు కలిసిపోతే పరిస్థితి ఏంటి? కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అమ్మ? ఎందుకు ఉండవు? విజయవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియం అనుకుంటా, అక్కడ సభ పెట్టి బీజేపీకి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారుగా మోడీని. మన ప్రధానమంత్రి మోడీ గారిని అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ వాటేసుకుని ముద్దులు పెట్టుకోవట్లా, అందరూ కలిసిపోవాలా, బావా బావా అయిపోవాలా, రేపు అన్నయ్య చెల్లెమ్మ ఎందుకు కాకూడదు? గుర్రం ఎగరావచ్చు, ఏదన్నా జరగచ్చు. రాజకీయాల్లో అజాత శత్రువులు ఉంటారేమో కానీ శాశ్వత శత్రువులు ఉండరు. ఇది నువ్వు రాసుకో. రేపు ఈ అన్నా చెల్లెని విజయసాయిరెడ్డి కలపచ్చేమో, ఇంకెవరన్నా కలపచ్చేమో, వెళ్ళిపోయిన వాళ్ళంతా కలపచ్చేమో, బయట నుంచి జగన్కి అండగా కావచ్చేమో, ఏమో ఏదన్నా జరగచ్చు. కళ్యాణ్ బాబు సీఎం అవుతాడరా నాయన అంటే ఊరుకోండి గురుగారు. నెక్స్ట్ చిరంజీవి కూడా, చిరంజీవిని మించిపోయిన ఒక హైప్ వస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి దిగ్గజం ఆయనే అంటే నన్ను వెర్రిబాబులో చూశారు. కళ్యాణ్ బాబుకి ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, దుందుడుకు చర్య, ఆయన అసలు అది ఇది ఇన్ని మాటలు మాట్లాడారు. ఆయన సీఎం ఎట్ అవుతారండి అంటే నేను అన్నాను, యోగం ఉంది అవుతాడు అంతే. యోగం ఉంటే బురదలో వికసించిన కమలం తీసుకొచ్చి శ్రీ మహాలక్ష్మి చేతిలో అలంకరించట్లేదా? బురదలో ఉన్న కమలం గర్భాలయంలో ఉన్నటువంటి ఆ తిరుచానూరు శ్రీ అలివేలు మంగమ్మ తల్లి చేతిలో అలంకరించి ఆనందపడట్లేదా? ఇప్పుడు అదేగా జరిగింది కదా. కాబట్టి రాజకీయంలో ఎప్పుడు మామూలుగా ఇతర పార్టీల వాళ్ళు కొట్టుకు చచ్చినా కూడా కలిసి కూటమి ఏర్పడి ప్రభుత్వాన్ని పెట్టినప్పుడు ఒకే తల్లి బిడ్డలు, అన్నా చెల్లెళ్ళు, అందరికీ కావలసిన వాళ్ళు, ఒకే వర్గం వాళ్ళు, ఒకే కమ్యూనిటీ వాళ్ళు కలవదు అని రాసివు. వై నాట్ జగన్ అండ్ జగన్ సిస్టర్? ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, జరిగే అవకాశం ఉంది అంటానికి నేను 100% చెప్పను, లేదు అంటానికి 100% చెప్పను. మన దైనందిన జీవితంలో, మన సమకాలీన ఈ రాజకీయాల్లో నేను పుట్టి బుద్ధిరిగి ఈ బుద్ధికి జ్ఞానం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటివి 1 కాదు 2 కాదు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వాడినే, వ్యాన్ మీద నుంచున్న వాడినే చెప్పులతో కొట్టి పడగొట్టారు కదమ్మా నందమూరి తారక రాముణ్ణి. మళ్ళీ జగన్ని ఎందుకు నిలబెట్టరు? ఏదైనా జరగచ్చు రాజకీయం. ఎవ్వరు కానీ ఒకటి, ఎలక్షన్స్కి ముందు నేను గుర్తుంటేరా ఆ రోజు నాగబంధం నాగదేవత గురించి ఏది చెప్పానో అదే జరిగింది అన్నాం.
అంతకు ముందు కూడా నేను చెప్పినవి జరిగాయి అన్నావు. సినిమాల గురించి కూడా నేను ముందు